మ్యాన్ హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సర్కారు నడుపుతున్నారా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని 3 విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకుంటున్నాయని విమర్శించారు. తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే తప్పు మాది కాదు జలమండలిది అని హైడ్రా చేతులు దులుపుకుందని, ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి కూడా చేతులెత్తేసిందని మండిపడ్డారు కేటీఆర్. మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. రైట్, ఇక కేటీఆర్ ట్వీట్ ని కూడా మనం ఐన్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. అదృష్టవశాత్తు ఆ పాప ప్రాణాలు దక్కాయి. సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా అంటూ కూడా కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ఘాటు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్ హోల్లో పడిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తు పాప ప్రాణాలు దక్కాయి, అయినా అధికారుల్లో ఎటువంటి చలనం లేదు. చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని 3 విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయంటూ కూడా కేటీఆర్ ట్వీట్లో రాసుకొచ్చారు. తప్పు హైడ్రాదని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే తప్పు మాది కాదు జలమండలిదని హైడ్రా చేతులు దులుపుకుందంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసిందని చెప్పారు. మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉన్నారని, ఆయన శాఖలోని విభాగాలేమో సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయంటూ ఎక్స్ వేదికగా ట్వీట్లో రాశారు కేటీఆర్. కాంగ్రెస్ ఫెయిల్డ్ ఇన్ తెలంగాణ అంటూ కూడా హ్యాష్ ట్యాగ్ జోడించారు కేటీఆర్.